హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను కుండపోతగా వర్షాలు నమోదు కానున్నాయి. మరొక 3 రోజుల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. మళ్ళీ దీని ప్రభావంతో భారీగా మధ్యాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అయితే మోస్తరు వర్షపాతం మాత్రం నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో. రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. కృష్ణా, గుంటూరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రానున్నటువంటి 4 రోజుల తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి. అప్పటి వరకు ఆకాశం మేఘావృతమై చిరుజల్లు మాత్రం నమోదవుతాయి. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పట్టి ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతము, తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.